జగన్ కు షర్మిల షాక్ ఇచ్చింది, అన్నకు చెల్లెలు షాక్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. ఇది పొలిటికల్ గా హీట్ ని రాజేసింది. షర్మిల తన కొడుకు పొలిటికల్ ఎంట్రీపై వైఎస్ షర్మిల పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశారు. అవసరమైనప్పుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడంటూ షర్మిల స్వయంగా ప్రకటించేసింది. ఇక షర్మిల కామెంట్స్ తో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. జై వైఎస్ఆర్, జై రాజారెడ్డి నినాదాలతో కర్నూలు మార్కెట్ మారు మోగిపోయింది. కర్నూలులో తల్లితో కలిసి పర్యటించిన వైఎస్ రాజారెడ్డి అంతకుముందు అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక దీంతోనైతే ఒక్కసారిగా కూడా ఇటువైపు అమ్మమ్మ ఆశీర్వాదం తనకి ఉంది, మరోవైపు చూస్తే ఇటు జగన్కి పోటీలాగే జగన్కి షాక్ ఇచ్చేలాగానే తనని ఇప్పుడు పాలిటిక్స్లోకి తీసుకొని వస్తున్నారని చెప్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు ఈ పోటీతోనైతే ఒక్కసారిగా కూడా పొలిటికల్ హీట్ రాజేసుకుంది. ఒకసారి షర్మిల ప్రకటన చూద్దాం. మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ టైం మీతో పాటు వచ్చాడు. ఏమన్నా పొలిటికల్ అవకాశం ఉందా? చెప్పాలి మేడం, రావాలని చెప్తున్నాను. రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెట్టారు. మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ టైం మీతో పాటు వచ్చాడు. ఏమన్నా పొలిటికల్ అవకాశం ఉందా? రావాలని చెప్తున్నాను. రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెట్టారు. రైట్, అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి తప్పకుండా కూడా పాలిటిక్స్ లో ఎంట్రీ అవుతారంటూ కూడా షర్మిల ప్రకటించేశారు. మరి దీని మీద వైసీపీ శ్రేణుల్లో కూడా ఆందోళన నెలకొని ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది జగన్ కి పెద్ద షాక్. మరి వైసీపీ శ్రేణుల్లో ఏ విధంగా అనుకుంటున్నారు? ఈ కామెంట్స్ తర్వాత ఏంటి పబ్లిక్ నుంచి రియాక్షన్, ఇవన్నీ డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. వైఎస్ షర్మిల ఈ అనంతరం కూడా ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో దీని తర్వాత పరిణామాలు ఏంటి? నేను మొత్తానికి ఏపీ రాజకీయాల్లో సంచలనానికి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తున్నటువంటి పులివెందుల ఇవాళ కూడా రాజకీయ కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. షర్మిల ఎవరైతే కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఉన్నాడో తను రాజకీయాలకు వస్తారని గతంలో ప్రకటించిన మేరకే ఇవాళ అడుగులు వేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు, తర్వాత వచ్చేసి దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. తర్వాత ఏదైతే హైదరాబాద్ నుంచి రాజారెడ్డి షర్మిలతో కలిసి కర్నూలులో ఉల్లి రైతుల సందర్శనకు ఏదైతే బయలుదేరారో అమ్మమ్మ విజయమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, తర్వాత అక్కడి నుంచి బయలుదేరడం. ఇటీవల రాజారెడ్డి చాలా కార్యక్రమాల్లో షర్మిలతో పాటు పాల్గొన్న తర్వాత ఇటీవల జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో కూడా రాజారెడ్డి కనిపించడం. అయితే ఎప్పుడు మౌనంగా ఉంటూ తన తల్లి చాటు కొడుకు మాదిరికి కనిపిస్తున్నటువంటి రాజారెడ్డిని ఇవాళ రాజకీయాలకు నేరుగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అందుకు గతంలో షర్మిల చేసిన ప్రకటన ఒక కారణం అయితే ఇవాళ నేరుగా ఆమెతో పొలిటికల్ కార్యక్రమంలో షేర్ చేసుకోవడం అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. గతంలో ఇతను అమెరికాలో చదువుకొని వచ్చినటువంటి రాజారెడ్డి రాజకీయాల్లో ఉంటారా, రాజకీయాలకు వస్తారనే చర్చ చాలా కాలం నడుస్తోంది. ఈ చర్చకు ఏంటంటే వైఎస్ మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ పరిణామాలు ఒకసారి పరిశీలిస్తే రాజకీయ వారసత్వంగా కూతుర్లకు ఉన్నటువంటి ఆదరణ లేకపోవడం, కొడుకులకు మాత్రం ఎక్కువ ఆదరణ ఉండడం చూస్తూ వస్తున్నాం. ఈ సందర్భంలోనే వైఎస్ షర్మిల తన కుమారుని రాజకీయ వారసుడిగా ఎవరైతే తాత రాజారెడ్డికి వారసుడిగా ప్రకటించేటువంటి క్రమంలోనే ఈ చర్యలు జరుగుతున్నాయనేటువంటి అంశం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఎప్పుడైతే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో విభేదించి తర్వాత సొంత పార్టీ పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె కాంగ్రెస్ లో చేరడం, తర్వాత ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజారెడ్డి వారసత్వమా లేక కాంగ్రెస్ ఇవాళ ఇచ్చినటువంటి అవకాశమా కొడుకును రాజకీయాలు దింపుతున్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకుంటున్న రాజారెడ్డి ఏపీ రాజకీయాలకి ప్రవేశం చేసేలా షర్మిల వర్గం ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఇవాళ వస్తున్న తర్వాత ముఖ్యంగా ప్రధాన సామాజిక సమీకరణల విషయంలో కూడా రాజారెడ్డికి అనేక అనుకూలతలు ఉన్నాయి. తర్వాత అట్లా తండ్రి తరఫున కానీ అట్లా తల్లి తరఫున కానీ ఉన్నటువంటి సామాజిక అంశాలు కూడా రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడతాయన్నటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే అంటే రాజారెడ్డి మేనమామకి షాక్ ఇచ్చేందుకే రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఉండనుందా?
వాస్తవంగా రాష్ట్ర రాజకీయాల్లో మనం ఒక 3-4 దశాబ్దాల చరిత్ర తీసుకుంటే వైఎస్ రాజారెడ్డి పేరు వినిపించని రోజు లేదు. ఆయన మరణం వరకు కూడా రాజారెడ్డి పేరే చాలా ప్రముఖంగా మొన్నటి చాలా చోట మామూలుగా కూడా రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందనే మాట అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రాజారెడ్డి ఎవరైతే యువకుడు రాజారెడ్డి షర్మిల కుమారుడు ఉన్నారో రాజారెడ్డికి కూడా అదే రకమైన ఆదరణ ఉంటుంది. కాబట్టి వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రాజారెడ్డి పేరు ఒక బలమైనటువంటి ఒక రాజకీయ అంశంగా భావిస్తున్నారు. వైసీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. అయితే దీన్ని ఎట్లా నష్ట నివారణ చర్యలు చేపడతారు? తర్వాత ఇప్పటికే వైసీపీలో అనేక రకాలుగా చాలా మంది నాయకులు బయటకు పోవడం, కేసుల్లో ఇరుక్కోవడం, జైలులో ఉండడం, నిత్యం కేసులు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రాజారెడ్డి ఎంట్రీ వైసీపీకి ఇబ్బంది పెడుతుందా, నష్టం కలిగిస్తుందా అంటే చర్చ అయితే మొదలైంది. రేణు, అయితే ఈ ప్రకటన తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది? వైసీపీ శ్రేణులు మొదట నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. అంటే జగన్ తో విభేదించిన షర్మిల తర్వాత అనేక సందర్భాల నుంచి పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా అనేక విమర్శలను జగన్ ఈ టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ వచ్చారు. తర్వాత జగన్ ని ఆమె టార్గెట్ చేస్తూ అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా రాజారెడ్డి ద్వారా జగన్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అనేటువంటి బలమైన విశ్వాసం కొన్ని వర్గాలు వ్యక్తమవుతుంది. అయితే వైసీపీ వర్గాలు దీని మీద నేరుగా స్పందించడానికి కానీ మాట్లాడడానికి కానీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. సో ఇప్పుడు ఒక్కసారిగా కూడా రాజారెడ్డి పేరు కడపలో ఒక్కసారిగా కూడా ఆయన పేరు మరొకసారి మారుమోగుతుందని చెప్పాలి. ఎందుకంటే రాజారెడ్డి ఆయనకంటూ కూడా ఒక ఆదరణ ఉంటుంది, ఆయనకంటూ ప్రత్యేకంగా కూడా ఒక వర్గం ఉంటుంది, అక్కడ రాజారెడ్డి అభిమానులు ఉంటారు. అలాంటిది ఇప్పుడు కడపలో ఇప్పుడు రాజారెడ్డి పేరు మరలా వినిపిస్తూ ఉంది. దీని తరువాత మరి అక్కడ పొలిటికల్ పరిణామాలు ఏ విధంగా మారనున్నాయి? ఒక్కసారిగా షర్మిల చేసిన ప్రకటనతో కాంగ్రెస్లోనైతే జోరందుకుంది. మరోవైపు దీని తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు పరిణామాలని. ఇక వీటన్నిటి నేపథ్యంలో అసలు ఏంటి నెక్స్ట్ అక్కడ పొలిటికల్గా ఎటువంటి మార్పులు రానున్నాయి? సమయం వచ్చినప్పుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తా అన్నారు. మరి ఆ సమయం ఎప్పుడు ఏంటి? మరి ఈలోపు ఇప్పటి నుంచే మరి తన పొలిటికల్ యాత్రలు కానీ తన పొలిటికల్ స్టంట్స్ కానీ మొదలు పెడతారా? వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఏంటి ఇప్పుడు పొలిటికల్గా రాజారెడ్డి ఎంట్రీ ఇస్తే గనక అక్కడ మారే సమీకరణాలు ఏంటి? కడప జిల్లాలో రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ ఒక సంచలనం, ఉత్కంఠ రేపుతుంది. అయితే ఈ రోజు షర్మిల చేసిన ప్రకటన పట్ల కాంగ్రెస్ అభిమానులు, వైఎస్ షర్మిల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ కుటుంబం నుంచి మరో యువ నాయకుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు, రాజకీయ ఆరాగ్రటం చేస్తున్నాడు. సరైన టైంలో నా కుమారుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడని చెప్పి షర్మిల ప్రకటనతో అటు కడప జిల్లాలో షర్మిల అభిమానులు కానీ కాంగ్రెస్ అభిమానులు కానీ ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంది, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తా ఉంది. అయితే గతంలో ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్న షర్మిల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలంగాణలో పార్టీ పెట్టారు. అక్కడ తెలంగాణలో ఉన్న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎంటర్ అయ్యారు, పిసిసి అధ్యక్షురాలు అయ్యారు. అయితే షర్మిల వ్యాఖ్యానించిన మాటలు చూసినప్పుడు సరైన టైంలో తన కుమారుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడు. అంతేకాకోకుండా ఏదైతే రాజశేఖర రెడ్డి ఆశయము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని పదే రాజశేఖర రెడ్డి చెప్పేవారు, అదే పందాలో మా రాజకీయ జీవితం కొనసాగుతుంది అనేలాగా షర్మిల వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో ఎంటర్ అవుతారా, లేదా ఒక యువ నాయకుడిగా రాహుల్ గాంధీ యువకులను అయితే ఏ విధంగా ప్రోత్సహించారు ఆ విధంగా యువ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రోత్సహిస్తారనేది మా అంశం మనం చూడాలి. అయితే కడప జిల్లా రాజకీయ పరిణామాలు మనం గమనించినప్పుడు వైఎస్ కుటుంబానికి అటు పులివెందుల ఇటు కడప పార్లమెంటు కంచుకోటగా ఉంటుంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన షర్మిల దాదాపు అవినాష్ రెడ్డి ఓటమి అంచు వైపు వరకు తీసుకెళ్లింది. 1,50,000 ఓట్లు షర్మిలకు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం కారణంగా 2 అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఓడిపోయింది. ఒకటి కడప జిల్లా అసెంబ్లీ సీటు కోల్పోవడం కాక రాయచోటి అసెంబ్లీ సీట్, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న రాయచోటి అసెంబ్లీ సీటు కూడా షర్మిల ఎఫెక్ట్ తోనే వైసీపీ ఓడిపోయింది. రేణుశ్రీ, రైట్. అయితే కిరణ్,
కాంగ్రెస్ లో తన తండ్రి స్థానాన్ని తన కొడుకు భర్తీ చేస్తారని చెప్పి షర్మిల నమ్ముతుందా? అందుకనే ఈ ప్రకటన చేసిందా? రేణుశ్రీ, ఇప్పటికిప్పుడు మనము ఒకరి రాజకీయ జీవితాన్ని మనం అంచనా వేయలేము. రాజకీయ నిపుణులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఇప్పటికిప్పుడు అంచనా వేయలేరు. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని బాగా చూడొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహిస్తుంది, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. యువకులు రాజకీయాల్లోకి రావాలంటూ పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తర్వాత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలుమార్లు కోరిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ కోణంలో రాహుల్ గాంధీ టీమ్ గా ఏమైనా రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ ఉంటుందా, లేకపోతే ఏదైనా పార్టీలో బాధ్యతలు ఇచ్చి యాక్టివ్ చేస్తారా, లేదా జాతీయ కాంగ్రెస్ లో కీ రోల్ ప్రోత్సహిస్తారా అనే అంశాలు మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఓవరాల్ గా కడప జిల్లా రాజకీయ పరిణామాల్లో రాజారెడ్డి ఎంట్రీ అనేది వైసీపీకి ఎంతో కొంత నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో షర్మిల ప్రభావంతో కొన్ని చోట్ల వైసీపీ ఓడిపోవడం జరిగింది. ఏదైతే నెల్లూరు పార్లమెంట్ కావచ్చు, కడప పార్లమెంట్ కావచ్చు, దాదాపు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ చీల్చిన ఓట్ల వల్ల వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది గత ఎన్నికల్లో. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో షర్మిల జగన్ టార్గెట్ గా రాజకీయాలు చేస్తే అది జగన్ కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ విధానాలను కాంగ్రెస్ పార్టీ లైన్ ఏదైతే ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడము, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాడితే రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వైసీపీ నుంచి ఏదైనా కీలక నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే వ్యూహం కూడా రెండో పక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. అయితే రాష్ట్రంలో వైసీపీలో ఉన్న యువ నాయకులను టార్గెట్ చేసుకుని రాహుల్ గాంధీ రాజకీయాలు నేర్పుతారనే అంశం కూడా పరిశీలనలో ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఏమనేది మనం ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పలేం. కానీ ఇప్పటికైతే షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ శ్రేణులు కానీ వైఎస్ షర్మిల అభిమానులు కానీ ఆనందోత్సవం వ్యక్తం చేస్తున్నారు. రేణుశ్రీ, కిరణ్, రాజారెడ్డి గాని వైఎస్ షర్మిల గాని బయటకు వచ్చేటప్పుడు విజయమ్మ ఆశీర్వదించి పంపించారు అంటే విజయమ్మ మద్దతు ఇప్పుడు రాజారెడ్డి వైపు ఉన్నట్లే చూడాలా? రేణుశ్రీ, ఒక తల్లికి ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు రాజకీయాలు రాణించాలని కోరుకుంటారు. బేసిక్ గా విజయమ్మ గారు గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కడప పార్లమెంట్ లో నా కుమార్తెకు ఓటు వేయండి అని చెప్పి కోరడం జరిగింది. అయితే మనం రీసెంట్ గా చూసాము వైఎస్ వర్ధంతి వేడుకల్లో కూడా అటు షర్మిల నివాళులర్పించినప్పుడు విజయమ్మ గారు ఉన్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విజయమ్మ గారు ఉన్నారు, అటు భారతీయతో కూడా సన్నిహితంగా మెలిగారు అనేది మనం వీడియోలో కూడా చూసాం. అయితే షర్మిలకు మద్దతు ఇస్తారా, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారా అనేది క్రిటికల్ అంశం. ఎందుకంటే ఒక మాతృమూర్తిగా ఆమె ఇద్దరు రాజకీయాల్లో పైకి రావాలని కోరుకుంటారు తప్పితే అటు జగన్కి కానీ ఇటు షర్మిలకు కానీ నష్టం కలగాల అనే కోరుకునే విధంగా రాజకీయాలు నెరపలేము. విజయమ్మ ఆ విధంగా చూడలేదని కూడా మనం చెప్పొచ్చు. రేణుశ్రీ, మరొక అంశం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాజారెడ్డి ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు అమెరికా నుంచి తాను రావటం జరిగింది, తన ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ జరిగింది. ఇప్పుడు లోకేష్ అమెరికా నుంచి వచ్చి తాను ఫస్ట్ లో సభల్లో టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించినప్పుడు కూడా లోకేష్ తడబాట్లకు గురవటము, ఆ తర్వాత వైరల్ అవ్వటం, అదే ప్రతిపక్షానికి ఒక అస్త్రంగా మారిన సందర్భం ఉంది. ఇప్పటికీ కూడా తెలంగాణలో చూసుకున్నా కానీ కేటీఆర్ని నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు, నువ్వు అప్పుడు అమెరికాలో ఉన్నావని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. సో ఇది ఆయనకి మైనస్ అవుతుందా? వేణుశ్రీ, రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటది ఎంట్రీ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే కేటీఆర్ 2009 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా కేటీఆర్ కేవలం 272 ఓట్లతో మాత్రమే ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు. ఆ రోజు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, ఆయన తీవ్ర పోటీ ఇచ్చారు, చావు బతుకుల మీద కేటీఆర్ నెగ్గడం జరిగింది. అయితే 2009 ఎన్నికల తర్వాత కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం పెంచుకున్నాడు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాడు, ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తర్వాత బేసిక్ గా తన రాజకీయాన్ని కానీ రాజకీయ శక్తులను కానీ తర్వాత రాజకీయ అనుచరులను కానీ పెంచుకున్నాడు, వివిధ మార్గాల ద్వారా ఇంప్రూవ్ అయ్యాడు. అయితే మీరన్నట్టు ఇక్కడ లోకేష్ వ్యవహారం చూసినప్పుడు లోకేష్ తండ్రి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు, కేటీఆర్ తండ్రి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పటికి రాజారెడ్డి
తల్లి సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగింది. ఏదైతే షర్మిల ఉందో అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ తర్వాత వైసీపీలో ఆమె కీ రోల్ పోషించింది, యాక్టివ్ రోల్ పోషించింది. ఎందుకంటే ఈ యువ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల నుంచి రాజకీయ వారసత్వం పునిపుచ్చుకొని వస్తున్నారు కాబట్టి కొద్ది రోజులు ట్రబుల్ అయినా కూడా తర్వాత రాజకీయాల్లో సస్టైన్ అయ్యారు. ఈవెన్ కేటీఆర్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీరిద్దరు రాజకీయాల్లో ఇప్పుడు సక్సెస్ అయిన కిందనే మనం లెక్క కట్టచ్చు. ఎందుకంటే నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు, టీడీపీ కూటమి గెలవడానికి వన్ ఆఫ్ ద కీ రోల్ గా వ్యవహరించారు. అటు కేటీఆర్ 2 సార్లు ఏదైతే 2014, 2018 ఎన్నికల్లో 2 సార్లు తన తండ్రి కేటీఆర్ అండగా నిలబడ్డారు. ఆయన ఐటీ మినిస్టర్ గా చేశారు, వివిధ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. రాజకీయాల్లో మనం చూసినప్పుడు వారసత్వము ఎంతో కొంత బిల్డ్ అవుతుంది, అది రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజారెడ్డి అంశం కూడా మనం షర్మిల కోణంలో చూడాల్సి వస్తుంది తప్పితే రాజకీయ విమర్శలు అనేవి ఏ నాయకుడు రాజకీయాల్లో వచ్చినా రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు విమర్శలు చేయడం సహజం. రేణుశ్రీ రైట్. ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడు షర్మిలకి జగన్కి మధ్య దూరం అనేది చాలా పెరిగిపోయింది. దీంతో రాజారెడ్డి ఎంట్రీ ఇవ్వటము, ఇది ఆయనకి పోటీగా మారటం, ఈ అంశంతో వీరిద్దరి మధ్య ఇంకా కూడా దూరం పెరిగే అవకాశం ఉందా? రేణుశ్రీ, రాజకీయాల్లో రెండే ఉంటాయి. రాజకీయాల్లో రాజకీయ శత్రుత్వం ఉండదు, రాజకీయాల హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనేది రాజకీయ నాయకులు తరచూ చెప్తా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాక్టివ్ గా ఉన్న షర్మిల తన రాజకీయ కొడుకు తన వారసుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుందని మనం చెప్పలేం. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 2004, 2009 వైఎస్ చలవతో అధికారంలోకి వచ్చిన 2014లో ఏదైతే రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారు. అటు ఆంధ్రాలో ఓడించారు, ఇటు తెలంగాణలో కూడా కేసీఆర్ నాయకత్వానికి ఢీకొట్టలేక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. అయితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి బిల్డ్ అయ్యి అధికారంలోకి రావడానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఏదైతే 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పటికిప్పుడు షర్మిల వారసుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ రాత్రికి అద్భుతాలు అయితే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. కిరణ్, అయితే ఫైనల్ గా పార్టీ పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయంగానే దీన్ని చూడాలా? శ్రీశ్రీ, ఇప్పటికిప్పుడు షర్మిలను మీడియా అడిగిన ప్రశ్నకు తన కుమారుడు సరైన టైంలో రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఇక్కడ క్లియర్, ఎందుకంటే షర్మిల వారసుడిగా రాజారెడ్డి రాజకీయాలకు ఎంట్రీ కావడం కన్ఫర్మ్. అది ఎప్పుడు అవుతారా, ఆ సరైన టైం ఏందనే టైం బాండ్ అనేది అది షర్మిల చెప్పాలి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ యువ నాయకులను ప్రోత్సహిస్తుంది, యువకులు రాజకీయాలకు రావాలంటుంది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కూడా యువతరాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ చేయాల్సిన అంశం. ఇప్పటికైతే షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా షర్మిల రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ షర్మిల తన రాజకీయాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకుని నడుపుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అది తీవ్రంగా ఇబ్బందిగా పరిగణిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది, కానీ ఎన్డీఏ కూటమి మీద ఏ రోజు షర్మిల విమర్శల దాడి కానీ ఎదురు దాడి కానీ చేయలేని పరిస్థితి ఉంది. షర్మిలకు క్రిటికల్ పొజిషన్ కూడా కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల వ్యతిరేకులందరూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు, సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. అయితే షర్మిల ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటుందని కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆమె వ్యూహాత్మకంగా తన కొడుకుని తెర మీదకి తీసుకొచ్చిందని కూడా మనము తెర మీద తీసుకొచ్చిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే జగన్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న షర్మిల ఎన్డీఏ కూటమి వైపు ఎలాంటి దాడి చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. సో ఇదంతా ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు షర్మిలను తొలగిస్తుందా, ఇప్పటికిప్పుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారా అనేది మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఏది ఏమైనా షర్మిల ఒక హింట్ ఇచ్చింది, రాజకీయాల్లోకి తన కొడుకు ఎంట్రీ గ్యారంటీ అనే లైన్ ని ప్రజలకు సందేశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కర్నూలు వేదికగా థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. తన తల్లి షర్మిలానే ఇందుకు గాను తానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీని తర్వాత ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు పొలిటికల్గా, మరి ఈలోపే
పొలిటికల్గా ఆయన మొత్తం కూడా నేర్చేసుకుంటారా? గతంలో ఇప్పుడు కొన్ని పార్టీల్లో జరిగినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో అలాంటి తప్పులు తన కొడుకు విషయంలో జరగకుండా ముందుగానే పొలిటికల్గా తనని సన్నద్ధం చేసి ఆ తర్వాత మరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని తర్వాత రాజకీయ పరిణామాలు ఎటుగా మారనున్నాయి, ఏం జరగనుంది అనేది కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొంత హీట్ని రాజేస్తుంది.